పైసలు అనేటి ఇవాళ వస్తాయి రేపు పోతాయి. ఓ పలాని కొండ మురళి ఇన్ని మంచి పనులు చేసిండు, పలాని కృష్ణమూర్తికి ఇన్ని మంచి పనులు చేసిండు, పలాని రాజేశ్వర అన్న ఇన్ని మంచి పనులు చేసిండు అని చనిపోయినాక అనుకుంటున్నట్టు చేసుకోవాలి. బతుకున్నప్పుడు మరి కొండమురళి ఎట్లున్నాడో ఆ తర్వాత కూడా అదే పద్ధతిలో ఉండాలి అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే బడుగు బలైన వర్గాల నుంచి వాళ్ళంటే నాకు ప్రేమ. మరి నేను ఎన్నో కష్టాలు పడ్డా 45 ఏళ్ళ రాజకీయాలలో. మరి నేను చాలా ఇబ్బందులు పడ్డా ఉన్నత వర్గాలతో. అయినా నేను ఇక్కడ వెనుక పోలే. తాడో పేడ తెలుసుకుంటాం అనుకున్నా. కొండా సురేఖను మరి ఇప్పటికీ 5 సార్లు అంటే 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నా. అంటే మీరు అర్థం చేసుకోండి. మరి అలాగే నేను డిసిసి బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పుడు దాన్ని 400 కోట్ల లాభాలు పట్టుకొచ్చిన. నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పిన, నేను లోపలికి రాను, బ్యాంకు లోపలికి రాను, చేస్తే ఏందో కూడా నాకు అవసరం లేదు, అన్ని ఎన్ని పైసలే నాకు అవసరం లేదు, నా ఆఫీసు నేను చూసుకుంటా, నా కుర్చీ నేను తెచ్చుకుంటా, మీటింగ్ మాత్రం మీకు బిర్యానీ పెడతా అని చెప్పిన. బాగా పనిచేసారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 11 కోట్లు ఇస్తే దాన్ని మరి పెద్దగా కూడా కట్టడం జరిగింది. దాని తర్వాత నన్ను ఎమ్మెల్సీ నిలబెట్టిండు. మరి నాకున్న ఓ డాక్టర్ మధ్యలో పోటీ అని వాళ్ళకు 150 కల్పన కొడుకు నిలబడ్డప్పుడు ఉన్నారు ఎర్రబల్లి అని. ఎర్రబల్లిలో 2 ఉంటారు. వాళ్ళు చెప్పింది ఓ రౌడీకి ఓ డాక్టర్ మధ్యలో పోటీ అని. వాళ్ళని సిమ్లా తీసుకుపోయింది, కొండమూరులో గోవా తీసుకుపోయింది, ఇదే బండప్రకాష్ తీసుకుపోయింది. బండప్రకాష్ కాదు, బండప్రకాష్ తీసుకుపోయింది. కానీ వచ్చి వేసింది 245 ఓట్లు ఎక్కువ వేసింది నాకే. వాళ్ళు మరి వాళ్ళు బియ్యంతో ప్రమాణం చేయించుకున్నారు, కానీ ఏ ప్రమాణం చేయించుకోలేదు. దాని తర్వాత రెండోసారి అప్పుడు మీరు చూసిండు, భారతదేశంలో చట్టసభలోకి ఎవరు కూడా ఏకగ్రీవంగా పోలే. మీ అందరి దయ వల్ల మరి నేను నామినేషన్ అయితే ఏ పార్టీ కూడా నామినేషన్ లేదు. మరి నేను రౌడీజం చేస్తే చేయలేదంటే అది కాదు కదా, నా మీద అభిమానం. ఓ బీసీ బిడ్డ అందరి కోసం కొట్లాడతాడు, మరి చనిపోతే పైసలు ఇస్తాడు, పెళ్లిళ్ళకి పైసలు ఇస్తాడు, మరి హాస్పిటల్లో మరి ఇల్లు ఎక్కువైతే మాఫీ చేపిస్తాడు, మరి కార్యాలయంలో సీట్లు ఇప్పిస్తాడు అనే ఒకే ఒక నమ్మకంతో మరి నాకు ఎవరు కూడా కనీసం బీఫామ్ పంపలే ఏ పార్టీ కూడా. మరి ఆ రోజు యునానిమస్ కావడం జరిగింది. ఈరోజు మీ అందరి దయ వల్ల మీ కొండా శ్రీలంక గెలిచింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా మీరు దీవించాలి. మీ సోదరి మన్ని అనుకొని, మీ ఆడబిడ్డ అనుకొని, అక్కలు అన్నలు అందరూ కూడా గెలిపియాలి. నాకేదో స్వార్థంతో ఇక్కడికి రాలే, మీరందరూ కలిసి ఉండి పేదోళ్ళకి ఇక్కడ న్యాయం చేయండి. ఈ ట్రస్ట్తో మీరు పేదోళ్ళకి న్యాయం చేయండి. మీరు అర్థం బేషజాలో పోవద్దు. నేను 20 కోట్లతో అలంకార దగ్గర ఆ రోజు ఆగయ్య గారితో బతిలాడి అలంకార దగ్గర నేను కాపులకు మరి భూమి తీసుకున్నా ఎకరంన్నర. ఇప్పుడు అది 50 కోట్లు అయింది. మన అసలు దాన్ని తీసుకొచ్చింది నేను 5 కోట్లు. రాజేందర్ రెడ్డి వేసాడు ఫౌండేషన్. నేనేం ఫీల్ కాలే, ఎవరికైతే మా కాపులకు వచ్చింది సాగుతీ అనుకుంటా. మీరు కూడా దయచేసి అలాగే అనుకోండి.